మీరు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే జగన్ గారి గవర్నమెంట్లో బాధితులైన వాళ్ళందరికీ మీరుంటారు, వాళ్ళకి సహాయం చేస్తాను అన్నారు. ఈ స్టేట్మెంట్ అంత చిన్నది కాదు. రైట్. ఎందుకంటే బాధితులు, చిన్న బాధితులు ఉంటారు, పెద్ద బాధితులు ఉంటారు. ఓకే, ఏంటి క్రైటీరియా? ఇప్పుడు మీ దగ్గర ఒక 1000 రిక్వెస్ట్లు వచ్చినాయి అనుకుందాం. ఏంటి మీరు చేసే సపోర్ట్ ఏంటి? ప్రజలకి దాని క్లారిటీ లేదు. మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఏం చేస్తారు సపోర్ట్? ముందు శ్రీనివాస్ గారు, అసలు ఈ బాధితుల గురించి పట్టించుకుంటామని ఒకడు చెబితేనే వాళ్ళకి ఎంతో కొంత ఆశ అలా ఉంటుంది. రైట్. ఓకే. రెండోది ఏమవుతుందంటేనండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చినంతమంది బాధితులు ఇంకా ఏ ప్రభుత్వంలోనూ ఏ 5 సంవత్సరాల్లోనూ వచ్చి ఉంటారు. అంతమందిని ఆయన మీ దగ్గర లిస్ట్ ఉందా? ఇంపాక్ట్ చేశారు. విధ్వంసం అని ఒక పుస్తకం రాశాడు ఆలపాటి సురేష్ గారు. ఓకే. 600 పేజీల పుస్తకం. మొత్తం అందులో దాన్ని లిస్ట్ చేయడం మొదలెడితే మీకు కనీసం ఒక 250 కేసులు ఆ పుస్తకంలోనే కనపడతాయి. అయితే అదే మీ స్టార్టింగ్ పాయింట్. జస్ట్ గివింగ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే. గత 5 సంవత్సరాల పేపర్లు మీరు తీసుకుని ఒక్కొక్క రోజు పేపర్ తిరిగి చూస్తే అందులో కొన్ని వేల కేసులు మీకు కనిపిస్తాయి. ఏమవుతుందంటేనండి, గవర్నమెంట్ మారిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ వాళ్ళ ప్రయారిటీస్, వాళ్ళ స్ట్రాటజీస్ అవి ఉంటాయి. ఈ పాత బాధితుల గురించి వాడికి అదృష్టం ఉంటే ఏదైనా చట్టం వాడికి సాయం చేస్తుంది, కానీ అదర్వైజ్ ఎవరు పట్టించుకోరు. వాళ్ళ వేదనకి నిష్కృతి ఉండదు, వాళ్ళకి ఏనాటికి న్యాయం జరగదు. అవునండి, అది అసలు. మరి అయినప్పుడు మనం ఏం చేస్తున్నట్టు? ఎందుకు మన గవర్నమెంట్లు మారటం ఎందుకు ఇంకా? అవును. కాబట్టి అది ఒక ప్యాథటిక్ కండిషన్. కరెక్ట్. ఇంకొకటి ఏంటంటే, కొత్త గవర్నమెంట్ వచ్చినటువంటి విజయోత్సాహంలో అసలు వాడిని ఎవడు పట్టించుకోడు. దే ఆర్ లెఫ్ట్ బై ది రోడ్ సైడ్. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఇన్హ్యూమన్. అవును. ఆ బాధితుల్ని పట్టించుకోకపోతే అసలు మనకి ఏ నైతిక హక్కు ఉంది బాధించిన వాడిని శిక్షించే హక్కు? అంటే దీనికి మీకు సపోర్ట్ కావాలంటే ఒక లీగల్ సిస్టమ్ ఉండాలి, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే చాలామంది పేదవాళ్ళే ఉంటారు అక్కడ, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అసలు సుప్రీంకోర్టుకి ఎవరైనా వెళ్ళగలరా ఈరోజు? అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ వాట్ ఈస్ దట్ అనేది. ఒక కామన్ పర్సన్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే మినిమం మినిమం అడ్వకేట్ 5 లక్షల నుంచి మినిమం ఉంటుంది. ఇంకొకళ్ళు ఉంటే ₹1 కోటి 50 లక్షలు. అసలు సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది మర్చిపోవచ్చు. హైకోర్టుకి వెళ్ళాలన్నా కూడా అదే ఛాలెంజ్. 99% బాధితులుగా అసలు సుప్రీంకోర్టులతో పని ఉండదు అనుకోండి, లక్కీగా. సో అది వేరే, దట్ ఇస్ గుడ్ పాయింట్. ఓకే. వీళ్ళకందరికి చాలా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, వాటిని స్థానిక స్థాయిలోనే మనం సార్ట్అవుట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసు ఎంత దుర్మార్గంగా దాన్ని ఇన్వెస్టిగేట్ చేశారు, కావాలని చెప్పి లోపభూయిష్టమైన ఛార్జ్షీట్ వేశారు అన్నది ఛార్జ్షీట్ వేసిన నాటి నుంచే మనకు తెలుసు. ఎలక్షన్ వెళ్ళిపోయింది కోర్టుకి. దాన్ని మరి బాధించగలిగే లాయర్స్ ఉండాలి, అడ్వకేట్స్. అసలు ఆ కేసుని రీఇన్వెస్టిగేట్ చేయాలి అనేది డిమాండ్. ఓకే. 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 సంవత్సరం నుంచి డిమాండ్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ముప్పాళ్ళ సుబ్బారావుని, కొంతమంది ఎన్జిఓలు, కొంతమంది లోకల్. అది గవర్నమెంట్ చేతిలో, గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఓకే. వి డోంట్ నీడ్ టు గో టు ద కోర్ట్. నో. అట్లాంటి గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టొచ్చు. కోర్టుకు పర్మిషన్ అడిగితే పర్మిషన్ ఆటోమేటిక్ ఇచ్చేస్తారు 1738 కింద. సో అది జరగడంలా. ఇది మొన్న వెళ్ళాను, ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేశా, డెసిషన్ తీసుకున్నామండి, మార్చేస్తున్నాం, ఐఓని మార్చేస్తున్నాం, ఎస్ఐటి చేస్తున్నాం అన్నారు. అది న్యాయం జరిగినట్టేగా పాక్షికంగా. ప్లస్ ఆ కుర్రాడికి తమ్ముడికి ఉద్యోగం లేదు. అసలు ఆ ఫ్యామిలీ ఎట్లా బతకాలి మీరు చెప్పండి? ఎవడు పట్టించుకుంటాడు వాళ్ళని? ఎట్లా బతకాలి? ఇప్పుడు తమ్ముడు ఏమో రోజు కూలికి పోవడం, వచ్చిన రోజున కూలి, లేని రోజులు లేదు. సో కలెక్టర్ గారికి చెప్తే ఎస్ మేము ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. వాళ్ళకి న్యాయం జరిగినట్టేగా టు దట్ ఎక్స్టెంట్. అలా అర్థమైందండి. అంటే మీరు కేటగరైజ్ చేస్తారు బేసికల్గా. చేయగలిగిన ముందు గబగబా చేయించగలగాలి. క్విక్ అండ్ ఇమీడియట్, షార్ట్, లాంగ్, మిడ్ టర్మ్, లాంగ్, అట్లా ఉన్నాయి చూసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, కోడికత్తి శ్రీనిధి ఉంది, అతని కేసు వాళ్ళ హైకోర్టులో స్టక్ అయిపోయింది. దాన్ని ఎలా మనం హైకోర్టు క్లియర్ చేస్తే తప్ప విచారణ స్టార్ట్ కాదు. విచారణ అయితే తప్ప వాడి శిక్ష ఖరారు కాదు. రైట్. రైట్. నా ఉద్దేశంలో వాడు అతనికి పడాల్సిన శిక్ష కంటే 3 రెట్లు ఎక్కువ ఆల్రెడీ అనుభవించాడు. ఆ కేసు నుంచి బయటకు వచ్చేస్తే కనీసం ఏదో ఉద్యోగం చేసుకుని బతుకుతాడు. సో ఇప్పుడు మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది, టీడీపీకి చాలా ఫేవర్గా ఉంటారు, కమ్మ సామాజిక వర్గానికి ఫేవర్గా ఉంటారు. ఈ రెండు మరి ఎందుకు వచ్చినాయో నాకు తెలియదు. మరి ఇటువంటి ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు మీరు మిగతా కులాల వాళ్ళని కానీ, మిగతా ఇప్పుడు పార్టీ వాళ్ళు వస్తారో లేదో, మీరు ఇప్పుడు రాజకీయం అంటున్నారు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు, చేస్తే ఏమైనా బ్యాక్గ్రౌండ్ చేస్తారేమో,
జనసేన వాళ్ళు సపోర్ట్ చేస్తారో తెలియదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు సపోర్ట్ చేయకపోవచ్చు, రైట్, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. ఎందుకంటే యు ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ఇనిషియేటివ్, ఇట్స్ నాట్ సంథింగ్ అన్ ఎన్జిఓ. దట్ మీన్స్ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ కాడరే, రైట్? సో ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో ఈ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకు తెలియకుండానే కొన్ని పర్సెప్షన్స్ ఫామ్ చేసేస్తారు. మీ బ్యూరోక్రాటిక్ రైవల్స్ చేసి ఉండొచ్చు, మిగతా పార్టీ వాళ్ళు చేసి ఉండొచ్చు. ఈ రెండు మీ మీద ఉన్నాయి ఇప్పుడు. దీనికి మీ సమాధానం ఏంటి? ఎలా మీరు మిగతా సామాజిక వర్గాలని, మిగతా రాజకీయ ఫ్యాటర్నిటీ, ఒక రాజకీయంగా ఇంటలెక్ట్గా ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయగలరు? ప్రజా జీవితంలో నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిగానో ఒక బ్యూరోక్రాట్గానో పనిచేస్తున్నప్పుడు నీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలని నీ డెసిషన్స్లోకి రానియకూడదు. అందరి పట్ల సమభావంతో ఫెయిర్గా ఉండాలి, అందరి పట్ల సమభావంతో ఉండాలి. ఎవరికి పాక్షికంగా లేకపోతే పక్షపాతంతో పని చేయకూడదు. సమస్యగా చూడాలి, పక్షపాతంతో పని చేయకూడదు. ఇంతే కదా మీరు అక్కడేనా? అంతే. ప్రజా జీవితంలో ఉన్న ఎవరి నుంచైనా మీరు కోరుకునేది అదే కదా. పార్షియాలిటీ లేకుండా అందరి పట్ల సమభావంతో ఉండాలి, అందరినీ సమానంగా చూసుకోవాలి. కరెక్ట్. ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ చేయకూడదు. రైట్. ఇది నీకు ఒక బ్యూరోక్రాట్గా నీ బాధ్యత. అలాగే మీ గవర్నెన్స్లో ఏ మిక్స్ ఆఫ్ పీపుల్ లీడర్లుగా పెడతారో కూడా ఇంపార్టెంట్. ఏది ఇప్పుడు మీరు నడుపుతున్నారు, మీతో పాటు మీకు 20 మంది జాయిన్ అవుతారు ఒక లీడర్లుగా. నాయకులు అనేది ఒకళ్ళే కాదు కదా. మీరు ఒక పిన్ పాయింట్ అలా ఒక ఎపిసెంటర్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు మీతో పాటు ఫామ్ అయ్యే టీం కూడా ఆ మిక్స్లో కూడా మీరు బ్యాలెన్స్ తీసుకురాగలరు. మళ్ళీ విల్ కమ్ టు దట్ మళ్ళీ ఈ ఫోకస్ పోతుందేమో. సో బ్యూరోక్రాట్గా కానీ రాజకీయ నాయకుడిగా కానీ ఉన్నప్పుడు మీరు అందరినీ సమభావంతో చూడాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మీ మీద ఉంది. అవును. ఎందుకంటే అది మీ పర్సనల్ పని కాదు. మీ ఇంట్లో ఉద్యోగస్తుడుగా నీ కంపెనీలో ఎవరిని పెట్టుకుంటావో నీ ఇష్టం. ప్రైవేట్ అది. కరెక్ట్. నీ పిల్లలకు ఎవరి నుంచి పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. ఆఫ్ కోర్స్ దాన్ని ఎవరు ఛాలెంజ్ చేయలేడు. నీ దగ్గర 4 డబ్బులు ఉంటే ఎవరికి సాయం చేస్తావు అనేది నీ ఇష్టం. కానీ ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ పబ్లిక్లీ ఫండెడ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఆర్ వెన్ యు ఆర్ పబ్లిక్లీ రిప్రజెంటింగ్ పీపుల్ యాజ్ ఎ పాలిటీషియన్, అందరి పట్ల సమభావంతో ఉండాల్సిన అవసరం ఉంది. నేను బ్యూరోక్రాట్గా 35 సంవత్సరాలు పనిచేసిన రోజుల్లో నేను ఎవరి పట్ల అయినా సరే సమభావంతో కాకుండా పక్షపాతంతో ఎవరినైనా సహాయం చేయకూడని వాడికి సహాయం చేసినట్లుగా కానీ, సహాయం చేయాల్సిన వాళ్ళకి చేయకుండా మానేసినట్లుగా కానీ, ఎవరి మీదైనా కానీ నేను కక్షపూరితంగా పక్షపాతంగా వ్యవహరించినట్లుగా కానీ ఉంటే దానికి పూర్తి బాధ్యత ఇవాళకి తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. 3 సంవత్సరాల కిందట నేను ఆ పెగాసస్ ఇష్యూలో మీడియా ముందుకు వచ్చినప్పుడు మీ మీద ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అది ఇది అని చెప్పి ఎవరో మాట్లాడినప్పుడు నేను ఒకటే చెప్పాను, నా మీద ఉన్న ఎలిగేషన్స్ నేను చట్టపరంగా నేను ఫేస్ చేస్తున్నానండి. అది కాకుండా నేను 30 ఏళ్లలో, అప్పుడు 30 ఏళ్ళు 32 ఏళ్ళు అయింది, 32 ఏళ్ల సర్వీస్లో కొన్ని లక్షల మందితో నా ఇంటరాక్షన్ అయి ఉంటుంది, కొన్ని వేల డెసిషన్లు నేను తీసుకుని ఉంటా. నేనేమి మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పడంలా, వేల డెసిషన్లు తీసుకున్నప్పుడు బ్యూరోక్రాటిక్గా ఒకటి రెండు తప్పులు జరుగుతాయి. కానీ అది ఏ తప్పైనా సరే నేను కావాలని చెప్పి చేసిన తప్పు కానీ, ఎవరినైనా బాధ పెట్టింది కానీ, ఎవరినైనా ఇబ్బంది పెట్టింది కానీ, నా వల్ల ఎవరైనా బాధితులు ఉంటే దయచేసి ముందుకొచ్చి చెప్పమనండి, మీ దృష్టిగా తీసుకురమ్మనండి, మీరు నన్ను ఖచ్చితంగా నిలదీయండి, దానికి నేను బాధ్యత వహిస్తానని చెప్పాను. 3 ఏళ్ల నుంచి ఎవరో ఏమీ చెప్పలా. ఇవాళ కూడా నేను ఈ ఇంటరాక్షన్ సందర్భంగా నేను ఓపెన్గా చెప్తున్నా, నేను ఎవరి పట్లైనా సరే కులం బేసిస్ మీద కానీ పార్టీ బేసిస్ మీద కానీ ఎవరి పట్లైనా పక్షపాతంగా ఉన్నాను అని ఎవరైనా చెప్పగలిగితే దానికి పూర్తిగా బాధ్యత వహిస్తాను. సో యు నో ద క్లియర్ బౌండరీస్. ఐ నో ది బౌండరీస్. నా పర్సనల్ ఏ కులంలో పడతాం అనేది మనం పర్సనల్ ఇష్టాయిష్టాలు వేరు, నా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ వేరు. నా పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్లో నేను ఎప్పుడు ఎక్కువ తక్కువ చేసి చూడలేదు ఎవరిని. ద సేమ్ థింగ్ we expect you to continue. I will continue the exact same thing in politics also.